అదృశ్యమైనటువంటి మనము వాటి అందే నిదానించి చూడాలి. అదృశ్యమైనవి అనగా కనపడవు మనకి కంటికి, కానీ పరమందు మన కోసం దాచి ఉంచాడు. మన ఆత్మ కూడా కనిపిస్తుందా? మనం కనిపిస్తాం, లోపల ఉన్న ఆత్మ కనిపించదు. అలాగే ఆత్మ ఎలాగైతే కనిపించదో పరలోకమందున్నటువంటి మన మహిమ శరీరం కూడా ఆయనతో పాటు ఉంటుంది. కాబట్టి పరమందు మనకు దాచి ఉంచినటువంటి ఆయన స్థలాలలో ఆయనతో పాటు మనం ఉండాలని ఈ లోకంలో మహిమ శరీరాన్ని దాల్చుకోవడం కోసం, ఎత్తబడడం కోసం, ఆయనతో ఉండడం కోసమే మనము ప్రయాసపడుతున్నాం. కానీ ఈ లోకంలో దేనికోసం మనము ప్రయాసపడకూడదు. మనం ఈ సువార్త సేవ ప్రకటిస్తున్నాము అంటే మహిమ శరీరం కోసం, నిత్యము యుగయుగాలు తరతరాలు ఆయనతో పాటు ఉండాలని మనం ప్రయాసపడాలి తప్ప ఈ లోకంలో ధనము సంపాదించుకోవాలని, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి